హలో సారు, ఏంటి సార్ ఇట్లా మాకు అన్యాయం చేసేస్తున్నారు. నా ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయిండు. నాలుగు ఒక్కలా ఇద్దరు ఐదుగురు పిల్లలకి అర్థమైందని మేము ఏడుపులో ఉన్నాము. ఏడుపులో ఉండే కానీ ఇదేం బాధ పెడుతున్నారు సార్, మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు ఎందుకు సారు? ఎక్కడ లేనోళ్ళం ఉన్నాము, లేనోళ్ళని ఇంత పరేషాన్ చేస్తున్నారు. ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి కథమైపోతే నీ మీద పొద్దున్న దాకా తెలియదాకా మన్ను వస్తారు, రాయేస్తారు సారు. ఎందుకు ఇంతగానో అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని? నా చిన్న చిన్న పిల్లలంతా ఎట్లా ఏమి కావాలి? మీరు చదువుకున్న పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఆగమైపోయిందని అదే పరిశ్రమలో మేమున్నాము. వచ్చేటక్కడ ఈ కూలుడు కుండలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగానే అన్యాయం చేస్తున్నారు సార్ మమ్మల్ని? 17 పిల్లగాడు 12వ క్లాస్ ఉన్నాడు. ఆడ అన్యాయంగా నీళ్ళలో పోయి నీళ్ళలో పోయి పడి చచ్చిపోయిండు నా కొడుకు. అదే బాధల్లో ఉండము. అక్కడ అదుగుంటకు పోయి వచ్చుటగల ఇవన్నీ కూలగొట్టి పెట్టేసిర్రు. ఎట్లా ఏం చేయాలి? ఆ బాధ ఈ బాధకు హార్ట్ అటాక్ అయ్యి చచ్చిపోతున్నాను సార్. ఎక్కడ పైసలు లేక మేము బాధపడుతున్నాం. మీరు మాకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు సార్? ఏం చేసినా మా పిల్లలు ఏం కావాలి చెప్పండి? నా పిల్లలకు ఆగం తెలిసిపోయేటట్లుండే సార్. ఇక్కడ మోరీలది కూడా అత్తయ్య టీచర్ నవ్వడం చేసేసిర్రు. లక్షలు వేలు పెట్టి మేము ఎడిగే తేవాలి. నా పిల్లగాడు పోయిండని మేము అదే బాధలు ఉన్నాం. మాకు ఇంకా బాధ పెడతాందుకు వస్తున్నారయ్యా మీరు?